హే రాధే హే కృష్ణే. సొరకాయ టమాటా చట్నీ, అరటికాయ ఫ్రై నంచుకోవడానికి అన్నమాట. సొరకాయ చట్నీ అన్నం కలుపుకోవడానికి, అరటికాయ ఫ్రై నంచుకోవడానికి. ఇదిగోండి, ఒక్క పిల్లలకి అన్నం వండేసాను, పాలు కూడా కాబెట్టా, ఇప్పుడే దింపాను. ఇవి పెట్టాను. సొరకాయ చట్నీ చాలా బాగుంటుంది. నేను ఇట్లల్లోనే చెప్తా ఎక్కువ శాతం. కొన్ని ఫ్రైలు ఇట్లాగే చట్నీ చేయాలంటే ఇలాగే చెప్తాను, ఎందుకంటే ఫ్రీగా ఉంటుందని. ఏంటండి అట్లా పైన మీరు చెప్తున్నారు అనుకుంటున్నారా? మనం వెరైటీగా ఉండాలి కదా. నేను ఎప్పుడు వెరైటీగా అందరిలో లాగా ఉండను, వెరైటీగా ఉండడానికే ట్రై చేస్తా. ఇదిగో ఫ్రెండ్స్, కాఫీ తాగుతున్నాను. ఇది పొద్దుగూకులు కాఫీ తాగిద్ది ఏంటి, దీనికి ఎన్ని పాలు పడతాయి అనుకుంటున్నారా? నాకు కాఫీ అంటే ఇష్టం, చిక్కటి పాలంటే భలే ఇష్టం. అందుకే గోల్డ్ తీసుకుంటా. గోల్డ్ బాగా చిక్కగా ఉంటాయి వెన్నతో. వెన్నదీని పాలు ఇది. వెన్నదీని పాలతో కాఫీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. చెప్పా కదా తినటం అంటే బాగా ఇష్టం అని. మనకి తినటం తాగటం అంటే బాగా ఇష్టం. అదిగో ఫ్రెండ్స్ ఏగుతున్నాయి. ఇదిగో చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. సొరకాయ చట్నీ ఆహా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అరటికాయలు వేగిని, అరటికాయ ముక్కలు వేగిని, కారం ఉప్పు వేయాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం ఉప్పు వేస్తా. చూపిస్తాను మీకు ధనియాల పొడి, జీలకర్ర పొడి. నేను మిక్సీ వేసుకుంటా. ఇది ధనియాల పొడి, ధనియాల పొడి. ఇది జీలకర్ర పొడి. కారం వేసాను, ఉప్పు వేసాను, ధనియాల పొడి వేసాను, జీలకర్ర పొడి వేసాను. అయిపోయింది. ఇంకా చట్నీ మిక్సీ వేయాలి. అయిపోయింది. ఇది అయిపోయింది. ఎవర్రా? ఉప్పు వేసాను, వెల్లిపాయలు వేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయింది. ఇది చట్నీ. హలో ఫ్రెండ్స్, చట్నీ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, సొరకాయ టమాటా వేసి చట్నీ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇంకా నేను దీన్ని తాలింపు వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్లోనే వేపాను కాబట్టి మళ్ళీ తాలింపు ఇవన్నీ నేను వేయను ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ ఇది, నాకు అందులో కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు, అందుకని ఎక్కువగా తగ్గించుకోవాలి కదా ఆయిల్, అందుకని. ఇది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.